ఓటమిపై స్పందించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ప్రజా తీర్పును మేము అంగీకరిస్తున్నాం. మేము చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు కనబడలేదు అని అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలయ్యాయి, ఫలితాలు వచ్చాయి. ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ఆ నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలు మన జిల్లాకు సంబంధించి మా అందరికి కూడా సహకరించిన మా పార్టీ కార్యకర్తలకి, మా పెద్దలకి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే మీ పత్రికా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఆ నేపథ్యంలో ప్రజలిచ్చిన తీర్పును కూడా మరి వాళ్ళు దాన్ని గౌరవిస్తూ రాబోయే కాలంలో ఏదైతే ఈ జిల్లాలో మా ఆలోచన ప్రకారం, మా విధానం ప్రకారం ఏదైతే మీ నమ్మిన అవసరాలు ఉన్నాయో, ఏ కార్యక్రమాలు అయితే చేశామో, అటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ వాటిని చేసుకొస్తున్న నేపథ్యంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇంకా అరకొరగా ఇంకా పూర్తవలసి ఉన్నాయో, రాబోయే ప్రభుత్వంలో వచ్చే నాయకత్వాలు వాటిని ఫుల్ఫిల్ చేసి ప్రజలకు దాని ఫలాలు అందించాలనేది నా తాలూకు అభిప్రాయంగా మీ ద్వారా తెలియజేస్తుంది. ఉదాహరణకి మెడికల్ కాలేజీ కానీ, లేదు సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి శాతాన్ని కానీ, లేదు మేము ఇంతవరకు తీసుకున్న ఎక్కడెక్కడైతే ప్రజలకి కావాలని కోరుకున్న నేపథ్యంలో ఉన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాల రోడ్లు కానీ, లేదు మంచినీటికి ఇంటింటికి ఇస్తున్న కుళాయిలు ఇస్తున్న తాగునీరు ఇచ్చే నేపథ్యంలో ఇంకా మిగిలిన ఏదైతే అంశం ఉందో వాటిని కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలని, పూర్తి చేసి ప్రజలకు ఇవ్వడానికి ఇవ్వాలనేది మా అద్భుతంగా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆ నేపథ్యంలోనే ఇచ్చిన సంక్షేమం కూడా ఎక్కడ మా దగ్గర ఏ ఒక్కరు కూడా మేమైతే నమ్మాం, ఎక్కడ అవినీతి లేకుండా ఆ కార్యక్రమాలు ఇచ్చామని. అలాంటి మళ్ళీ ఎక్కడ అవినీతి తావు లేకుండా రాబోయే కాలంలో కూడా చేస్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను కూడా. అలాగే ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళికను ప్రకటించారు. అది ఎలాగా ప్రభుత్వాలు వచ్చేవి చేయడానికి వాళ్ళు శాశ్వత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, చేయాలనేది మా తాలూకు కోరిక. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు వాళ్ళు కల్పించాలనేది కూడా మా తాలూకా కోరిక. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ, లాభపడేది కానీ జిల్లాలో ఉన్న ప్రజానీకం, రాష్ట్రంలో ప్రజానీకం. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఆ పార్టీలో ఉన్న భాగస్వాములు ఉన్న మీ అందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలు మంచి జరగాలని, మేలు జరగాలని. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో 3వ విజయం సాధించిన ఆయన మంత్రి పదవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన 3వ గెలుపొందారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకులు రెచ్చిపోయారు. 14 నెలలుగా రాజకీయంగా రెచ్చిపోతే పర్వాలేదు, కానీ డ్రగ్స్ సిగరెట్లు అమ్మించారు, గంజా వ్యాపారం చేయించారు, పేకాట క్లబ్బులు నిర్వహించారు, మైనింగ్ అక్రమ రవాణా చేశారు, ఇసుక కొల్లగొట్టారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? భూదందాలు చేశారు, దళితుల భూములు ఆక్రమించుకున్నారు. దళితుల భూముల ఆక్రమణ, క్రికెట్ బెట్టింగులు, ఎన్నికల బెట్టింగులు, గంజా వ్యాపారం, డ్రగ్స్ సిగరెట్లు, ఇసుక అక్రమ రవాణా,
ఈ దందాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా స్వస్తి పలకండి. అలా కాదు, కోటమిరెడ్డి శ్రీధర్ చెప్పాడు కదా అంటే దాని అర్థం రాజకీయంగా మేము కక్షాదింపులు చేయమని. కానీ మా ఇష్టారాజ్యంగా మేము డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం. పాపం అనేక కేఫుల్లో అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ సిగరెట్ దొరికే పరిస్థితి నాడు ఈ 14 ఏళ్ళు ఎక్కువైనాయి. మీరు బాగా గమనించండి. ఇది చేసేది ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నేతలు కొంతమంది, ముఖ్యమైన నేతల కుమారులు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. అది ఫుల్ స్టాప్ పెట్టమంటే మేము క్రికెట్ బెట్టింగులు చేస్తాం, పేకాడ క్లబ్బులు నిర్వహిస్తాం, ఇసుక అక్రమ రవాణా చేస్తాం, క్వాడ్జ్ అక్రమ రవాణా చేస్తాం, డ్రగ్స్ సిగరెట్లు అమ్ముతాం, గంజాయి సిగరెట్లు అమ్ముతాం, భూదందాలకి పాల్పడతాం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పందాన్ని కొనసాగిస్తే చట్టం తన పని తాను చేయటం కాదు, చట్టం తన పని చాలా కఠినంగా చేస్తుంది. చట్టం దాని పని చాలా కఠినంగా చేస్తుంది. ఒక్క చట్టమే కాదు, మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా పద్ధతిగా మీరుంటే మీ జోలికి ఎవరు రారు. కానీ ఈ యొక్క అక్రమాలే కాకుండా సోషల్ మీడియా ఒకటి ఉందని ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలికే ఉంటారు. నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు. ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ అందులో ఒక క్లాజ్ ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రాం. అలా లేదు, మేము పాల్పడతామంటే చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏమిస్తే అది వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి 22 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని. భీమునిపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్తులతో పాటు మాజీ డైరెక్టర్ గన్రెడ్డి స్వామినాయుడు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టిన గ్రామస్తులు. గౌరవనీయులైన శ్రీ గంటా శ్రీనివాస్ గారు ఈ రోజు రాష్ట్రంలోనే నెంబర్ 1గా గెలవాలని మేము గండిగుండం నుంచి సింహాద్రప్పన్న నడుచుకుంటూ పాదయాత్ర చేస్తూ 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాలని మేము ఫస్టే మొక్కుకున్నాం. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో 2వ స్థానంలో 92,401 ఓటు మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. అందుకని గండిగుండం నుంచి సింహాద్రప్పన్న కొండపైకి నడుచుకొని ఆయన పాదయాత్ర నడుచుకుంటూ చిన్నలు పెద్దలు మా గ్రామ స్థాయిలో అందరూ కూడా నడుచుకొని వెళ్ళి ఆయన మొక్కు చెల్లించుకోవాలని ఈ రోజు బయలుదేరడం జరిగింది. ఇంకొకటి, మరొక్కసారి గంట అడ్డా అంటే భీమిలి అడ్డా అని ఈ రోజు మరి ఒక్కసారి గంటా గారు నిరూపించుకున్నారు. ఇంకొకసారి భీమిలిపట్నంలోని నియోజకవర్గంలో అందరూ కూడా కృషి చేసి ఆయన్ని గెలిపించారు. ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన గెలిపించడం జరిగింది. ఈరోజు మరొకసారి ఆయన భీమిలిలో రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు గంటెడ్డి రమేష్, గండిగుండం గ్రామం, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా, భీమిలి నియోజకవర్గం. గంటా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలడం వల్ల చంద్రబాబు నాయుడు గెలిస్తే మొక్కుకున్నాం మేము పాదయాత్రగా సింహాద్రప్పన్న కొండకు వస్తామని. అదే మొక్కు చెల్లించుకోవడం కోసం మేము పాదయాత్రగా జనసేన నాయకులు, మహిళలు, టీడీపీ కార్యకర్తలు మేమందరం కలిపి కొండ మీదకి వెళ్తున్నాం. ఈ డెవలప్మెంట్ ఇంకా చంద్రబాబు నాయుడుతో సాధ్యం కాబట్టి టీడీపీ కూటమి అత్యధిక మెజార్టీతో గెలడం వల్ల చాలా ఆనందంగా ఉంది. అందుకని మేము మొక్కు చెల్లించుకోవడానికి సింహాద్రప్పన్న కొండ మీదకి వెళ్తున్నాం. దామోదరి, గండిగొండ పంచాయతీ నుంచి ఆనందపురం మండలం, అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి మేము వచ్చాము. అయితే మేము టీడీపీ గెలిచింది అంటే గంటా శ్రీనివాసరావు గెలిచినందుకు మేము పాదయాత్ర అనేది మొదలుపెట్టాం. ఇది మొక్కుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకి రాష్ట్రానికి ఒక
గెలిచినందుకు మేము మా ఊరి నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేయడానికి అనేసి మేము అనుకున్నాము, వచ్చాము కూడా. సో మేము ఎందుకంటే ఎంత పాదయాత్ర చేసి ఇంత మొక్కు చెల్లించుకున్న కారణం ఏంటంటే మేము ఎంత స్ట్రగల్ అయ్యాము అనేది ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ తెలుసు. ముస్లిం కూడా అంటే చాలా మంది ఏంటంటే ఇచ్చిన 10 రూపాయల కోసం ఆలోచిస్తున్నారు, కానీ తీసుకున్న 100 రూపాయల కోసం ఎవరు ఆలోచించట్లేదు. అది సంక్షేమ పథకాలు అనేది అది ఇతను పెట్టిందే కాదు, ఇదివరకు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ అప్పటి నుంచి కూడా పెట్టిందే ఇది. కాకపోతే పెట్టింది అమ్మఒడి, నెక్స్ట్ ఏంటి ఆసరా ఒకటి ఇవన్నీ పెట్టారు. అవి కొంతమందికి మంచిదే, కానీ నిరుద్యోగ వ్యవస్థ కానీ అతను ఏం న్యాయం చేశారు? ఒక్క సచివాలయం తప్ప, వాలంటరీ వ్యవస్థ తప్ప ఇంకే వ్యవస్థ అనేది అక్కడ డెవలప్ అయింది. నేను డైట్ చేశాను, 7 years పాటు చాలా ఖాళీగా ఉన్నాను. ఆ స్ట్రగల్ ఏంటో నేను చదువుకున్న వృత్తికి నేనేం న్యాయం చేయలేకపోయాను. చదువుకున్నా కూడా పోస్టులు ఒక ఏంటంటే సచివాలయం తప్ప ఏమీ లేక నేను నిరాశ చెంది ఉన్నాను. సో ఆ బాధ ఏంటో నాకు చాలా మైండ్ ప్రెజర్ కూడా చాలా ఎక్కువైంది. అంటే నేను చదువుకున్న దానికి నాకు ఏమీ లేదు, నేనేంటి ఇంత ఖాళీగా నాలాగే ఎంతమంది ఖాళీగా ఉన్నారు ఏంటని చెప్పేసి బాధపడ్డాను. అయితే ఓటు కూడా నేను నాతో పాటు చాలా మంది యువత అనేది వాళ్ళ యొక్క కాలం వాళ్ళు నిలబడాలి, వాళ్ళ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్ళాలనేసి ఆలోచనతోనే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. అలాగే మా నియోజకవర్గమైన గంటా శ్రీనివాసరావు కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఏంటంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్, దేనికి అసలు రీసర్వే చేశారు. చేసిన తర్వాత పాస్బుక్ మీద మీ ఫోటో మీ పేరు వేయించుకున్నారు. అలాగే సర్వే రాళ్ళ మీద కూడా మీ ఫోటో మీ నాన్నగారు పేరు వేయించుకున్నారు. దేనికి మీరు పొద్దున్న గవర్నమెంట్ ఉంటుంది వెళ్ళిపోతుంది, అది సెకండరీ. కానీ మీ పేరు వేయించుకుని ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, అది నాకు నచ్చదు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది దేని పెట్టారు, అది క్లారిటీ కూడా ఉండదు, క్లారిటీ కూడా లేదు. ఒరిజినల్స్ మీరే నుంచి డూప్లికేట్ మాకు ఉంచుకుంటే మా భూమి మీరు వచ్చి పెత్తనం చేయడం ఏంటండి. ఈరోజు చేసే కార్యక్రమం ఈరోజు చేసే కార్యక్రమం ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన పెందుర్తి గడ్డ పంచకర్ల రమేష్ బాబు అడ్డా. పెందుర్తిలో చరిత్రను తిరగరాసిన పంచకర్ల రమేష్ బాబు. పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో నన్ను నాన్ లోకల్ అన్న వ్యక్తులు ఇప్పుడు ఏమయ్యారు, నేను ఇప్పుడు నుంచి పెందుర్తి వ్యక్తిని అన్నారు. నా మీద పోటీ చేసిన వాళ్ళు లోకల్ నాన్ లోకల్ అన్న నినాదంతో వెళ్ళినా కూడా పెందుర్తి గడ్డ పంచకర్ల అడ్డా అని చెప్పి నా బాధ్యతను పెంచింది. ప్రజలు ఏవి కూడా ఇలాంటి మాటలు నమ్మరు. 2009లోనే నన్ను అక్కువ చేర్చుకున్న ఈ పెందుర్తి గడ్డ ఇప్పుడు నన్ను నాన్ లోకల్ అంటే ఎలా నమ్ముతారు అని చెప్పి ఆ రోజు నేను ఎలక్షన్లో చెప్పాను. అలాంటి విషపూరితమైన మాటలు కూడా ప్రజలు నమ్మకుండా నన్ను ఆశీర్వదించిన ప్రజలకి, మరి కొంతమంది అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసిన వ్యక్తులు కూడా ఏదో నన్ను ఎమ్మెల్యే చేశాను గతంలో అని ఈసారి వాళ్ళు సోషల్ మీడియాలో కానీ కమ్యూనిటీ గ్రూపుల్లో కానీ వాళ్ళు పెట్టిన పోస్టింగ్లు కూడా నన్ను చాలా బాధించాయి. అవి ఏవీ తీసుకోకుండా ప్రజలు, మరి అలాంటి వ్యక్తులు ఎంతో నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తి అంటే స్వయంగా ఆయనే పోటీ చేస్తే ఇంకెంతో గొప్పగా గెలవాలి. మరి అలాంటి వ్యక్తులకు కూడా 330 ఓట్లు ఇచ్చారంటే ప్రజలు ఎంత స్మార్ట్, ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారో ప్రజలకు ఆ వ్యక్తుల తరపున చేతులు జోడించిన అవసరం. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అన్నదానికి నిదర్శనం వారికి వచ్చిన ఓట్లు, నాకు వచ్చిన ఓట్లు. నన్ను ఎమ్మెల్యే చేసిన వ్యక్తులు మరి అంత గొప్పగా ఓటు తెచ్చుకోవాలా, వారికి కూడా నేను ఏదో పలుకుతా ఉన్నాను. విషయం కక్కటం వల్ల ఉపయోగం లేదు, నిజాలు ప్రజలకు గ్రహిస్తారు, ప్రజలకు తెలుసు అన్న విషయాన్ని కూడా ఎంతో పలుకుతూ భవిష్యత్తు మీకు కూడా బాగుండాలని భగవంతుని కోరుకుంటూ, మరి నేను ముఖ్యంగా మా నాయకవర్గం, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ మా బీజేపీ నాయకత్వానికి కానీ నా దైవం గురువు నన్ను అడగగానే ప్రవృత్తి ఇచ్చి ప్రోత్సహించి పంపించిన మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అధ్యక్షుల వారికి కానీ జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం
లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థుల్లాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ 3 పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ద్వారా తెలియజేస్తూ ప్రజలు నా బాధ్యతను పెంచారు. తప్పకుండా అనునిత్యం మీరు ఇచ్చిన ఈ తీర్పుకి శిరస్సు ఉంచి మీకు పాదాభివందనం చేస్తూ ఎప్పుడు అది గుర్తు చేసుకుంటా ప్రతిరోజు కూడా దాన్ని స్మరించుకుంటూ మీకు సేవలో పునరుద్ధం అవుతానని చెప్పి, మీ నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని మీరు అనుకునే విధంగానే ఒళ్ళుంచి పనిచేస్తానని చెప్పి మీకు మాటిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి ప్రజల తీర్పు ఎలా ఉందో చూశారని, ఈ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వే ఏమైందో చూశారని, ఆరా మస్తాన్ది కేవలం బెట్టింగ్ల కోసం జగన్ అండ్ కో చేసిన ఫేక్ సర్వే అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. వదిలి పారిపోయారు. మేము ప్రతిపక్షంలో కూడా దమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేసాం. అది వీరోచితం అంటే. వీరోచితం అంటే ప్రతిపక్షంలో కూడా పోరాడినాడు వీరోచితం. కానీ ఎన్నికల కౌంటింగ్ అవగానే వెళ్ళిపోవడం, 2 రౌండ్లో కానీ మధ్యలోంచి పారిపోవడం ఏంటిది? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రౌడీజం చేస్తారు. మీరు రౌడీజం చేశారు, భూములు దోచుకున్నారు. ఇక్కడ ఒక ఆయన అయితే గొల్లపూడిలో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ దాదాపు 300-400 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇవన్నింటి మీద కూడా ముందు ప్రభుత్వం ఎంక్వైరీ ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని ఇవాళ రేపు లోపడేస్తారు. ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలుకి అనుకుండా వీళ్ళందరినీ కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకు వదలమంటే వీళ్ళే మా సొంత ఆస్తులు దోచుకోవాలా, ప్రజల ఆస్తులు దోచుకున్నారు. మేము చెప్పాం, మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తామని. తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అప్పచెప్తాం. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆస్తులు దోచుకున్నాడో అందరూ కంప్లైంట్ ఇవ్వండి ధైర్యంగా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నా. ఇన్ని లక్షల మెజార్టీ అంటే ఒక్కొక్కరు వేల అన్ని వేలు నేను చెప్పా. ఇది డబుల్ హీరో సినిమా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబుల్ హీరో సినిమా అయిపోయింది. ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన ఆ శ్రేణులు కానీ ఇది మేము గెలిచాం లేదా మాకింత మెజార్టీ వచ్చిందని ఎవరు మాట్లాడకండి. మీకు వేసిన ప్రతి ఒక్క ఓటు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని చూసే వేశారు. అది మనం దగ్గర పెట్టుకొని పని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ గెలిచిన ప్రతి ఒక్కరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం 2 హీరోలు అవతల ఒక విలన్. ఒక విలన్కి 2 హీరోలకి మధ్య జరిగిన ఫైటింగే మే 13 జరిగినటువంటి పోలింగ్. ఆ పోలింగ్లో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీలు ఇచ్చిన చరిత్ర దాఖలాలు ఎక్కడా లేవు. అది ఇక్కడ ఈ 2 హీరోల ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి చెప్పాలి. మనం సినిమాలు చూస్తాం. బాహుబలి వచ్చింది ఫస్ట్, తర్వాత బాహుబలి 2 వచ్చింది. కానీ 2024 జూన్ 4 మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2. మీకు ఏదైతే 41 సంవత్సరాలు 1, ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ పార్ట్ 2 ఇది.
ఇంకో 40 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరగలేదు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇదేమీ జాతీయ పార్టీ కాదు. ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ 2 ఇందులో చంద్రబాబు గారికి ఎంత పాత్ర ఉందో. ప్రజల ప్రక్షాళన పోరాటాలకు మేము ఎప్పుడూ సిద్ధమే. గుడివాడ అమర్నాథ్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కేంద్రంలో కూటమికి భిన్నమైన అవకాశం వచ్చిందని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు. కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారని అనేటువంటి దాని మీద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పార్టీ పెద్దలు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానుటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక నిర్ణయాలు మేము తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్నే వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పయిందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకొని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా? లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకొని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా? లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి వచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఇంటి దగ్గరికి గడప దగ్గర తీసుకుని వెళ్ళి ఇచ్చినటువంటి దాన్ని వారు స్వాగతించలేకపోయారా? ఇలాగ అనేక రకాలైనటువంటి మార్పులు స్వతంత్రం వచ్చిన తర్వాత వ్యవస్థల్లో ఇన్ని మార్పులు తీసుకురావడం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగలేదు. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానివ్వండి, దాదాపు సచివాలయ వ్యవస్థ ద్వారా 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి దాంట్లో కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకుని వచ్చి మార్పులు తీసుకుని వచ్చి ఇన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి సంస్కరణల్ని ప్రజలు స్వాగతించలేకపోయారా? ఇవన్నీ కూడా దీని మీద అంటే లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆశించారా? వీటన్నిటికి కూడా క్వశ్చన్ మార్క్స్ అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముందు ఉన్నాయి. దీనికి అన్నిటి కూడా సమాధానాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. డెఫినెట్గా ఆ రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని రకాలుగా కూడా ఈరోజు నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడినటువంటి